ఓం నమో వెంకటేశాయ. ఈరోజు సకల జ్ఞాన ప్రదాయిని అయిన సరస్వతీదేవి జన్మదినమైన శ్రీ పంచమి పర్వదినం. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని బాసరలో కొలువై ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని సందర్శిద్దాం. దక్షిణ భారతదేశంలో పవిత్ర గోదావరి తీరాన వెలసిన పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి. హైదరాబాద్కు 205 కిలోమీటర్లు, ఆదిలాబాద్కు 105 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది. హైదరాబాద్ నుండి మన్మాడ్కు వెళ్లే రైలు మార్గాన నిజామాబాద్ స్టేషన్ తర్వాత బాసర రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్కు సుమారు 2 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం. బస్సు సౌకర్యాలు కూడా ఉన్నాయి. భారతదేశంలో ప్రసిద్ధి చెందిన రెండు సరస్వతి ఆలయాల్లో ఒకటి కాశ్మీర్లో ఉండగా, రెండవది ఆదిలాబాద్ జిల్లాలోని బాసరలో నెలవై ఉన్న జ్ఞాన సరస్వతి ఆలయం. ఈ ఆలయం చాణక్యుల కాలంలో నిర్మించినట్లు తెలుస్తోంది. శ్రీ పంచమి పర్వదినాన అక్షరానికి అధిదేవత అయిన సరస్వతీదేవి కొలువై ఉన్న బాసర క్షేత్రాన్ని దర్శించడం ఎంతో శుభకరం. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి స్థల పురాణం ఎంతో పవిత్రమైన. భారతీ క్షేత్రము శ్రీవ్యాస నిర్మితము. సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపుడైన వ్యాసుడు సమస్త తీర్థాలను సేవించుచు మానసిక ప్రశాంతత లభింపక గోదావరి తీరాన గల సరోవరాన్ని చేరి సరస్వతీ నిలయమైన సరోవరాన స్నానమాచరించి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించి స్తుతించారు. వ్యాసుని స్తుతికి ప్రసన్నురాలైన అమ్మవారు ప్రత్యక్షమై వ్యాసునికి సరస్వతీ సాయుధ్యం, ముక్తి లభిస్తాయని అనుగ్రహించారు. వ్యాసుడు ఈ క్షేత్రాన్ని దర్శించి తపమాచరించి తరించిన కారణంగా ఈ ప్రాంతం వ్యాసపురిగా కూడా ప్రసిద్ధి పొందింది. వేదమాత అయిన సరస్వతి, శ్రీమన్నారాయణ స్వరూపుడైన వేదవ్యాసుడు పవిత్ర గోదావరి నదీ తీరాన తపమాచరించడం వల్ల ఈ క్షేత్రం
వేద నిలయంగా భాసిల్లుతోంది. వ్యాసుడు కురుక్షేత్ర యుద్ధంలో జరిగిన ప్రాణనష్టాన్ని చూసి వికల మనస్కుడై ఇక్కడకు వచ్చి తపస్సు చేశాడట. ప్రతిరోజు ఉదయం ఇక్కడి గోదావరిలో స్నానం చేసి 3 పిడికెళ్ళు ఇసుక 3 కుప్పలుగా తీసుకువచ్చి కుప్పలుగా పోసి పూజలు చేశాడట. ఆ 3 ఇసుక కుప్పలే సరస్వతి, లక్ష్మి, కాళిక ప్రతిమలుగా దర్శనమిస్తాయి. వ్యాసుని సమాధి, ఆయన తపస్సు చేసిన గుహలు నేటికీ దర్శనమిస్తాయి. వాక్కుకు వాగ్దేవి, వీణకు వాణి, శ్రద్ధకు శారద, సకల విద్యల కోసం విద్యాధరి, హంసవాహిని, భారతి, వీణాపాణి, వాగేశ్వరి, జ్ఞానాకృతి ఇలా అనేక నామాలతో భక్తులతో నీరాజనాలు అందుకుంటోంది ఈ సరస్వతి. అమ్మ సరస్వతీదేవి కుడి చేతిలో పుస్తకం, ఎడమ చేతిలో తామర పుష్పం ధరించి మరో 2 చేతులతో వీణను వాయిస్తుంది. జ్ఞానప్రదాయిని సరస్వతీదేవి వీణ, పుస్తకంతో పాటు జపమాల, అమృత కలశాన్ని కూడా ధరించి ఉంటుంది. శ్రీ సరస్వతి నమో నమః, విద్యాజననీ నమో నమః. సంగీతానికి మూలమైన సరిగమ పదని అనే సప్త స్వరాలను ప్రసాదించినందుకు అమ్మ సర్వాత్మికగా పిలువబడుతోంది. జ్ఞాన సముపార్జన, సంగీత సాధన నిమిత్తం శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆశీస్సులు కోరుతూ ఉంటారు భక్తులు. ఓం సరస్వతి నమో నమః, శ్రీ సరస్వతి నమో నమః, విద్యాజననీ నమో నమః, జ్ఞానస్వరూపిణి నమో నమః. ఓం సరస్వతి నమో నమః, శ్రీ సరస్వతి నమో నమః, విద్యాజననీ నమో నమః, జ్ఞానస్వరూపిణి నమో నమః. ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ సకల సుఖాన్ని పొందాలంటే మానవునికి జ్ఞానం ఎంతో అవసరం. అటువంటి జ్ఞానాన్ని మానవాళికి ప్రసాదించే తల్లి ఈ బాసరలో కొలువైన జ్ఞాన సరస్వతీదేవి. गजानन सेवित माता सरस्वती, ओम श्री ब्रह्मांकित भगवती ब्रह्मणी, श्री विष्णु पूजित शिव संसेवित जननी. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న ఆర్యులు బాసరయందు కొలువైన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని కూడా పరబ్రహ్మ స్వరూపిణి అన్నారు. శరత్కాలపు చంద్రునితో సమానమైన ఆకారం కలది, కోరిన కోర్కెలు ప్రసాదిస్తుంది, ఇష్టమైన రూపాన్ని ధరిస్తుంది, అమ్మవారిని కొలిచిన వారికి కార్యసిద్ధి ప్రాప్తిస్తుంది. వ్యాస మహర్షిచే ప్రతిష్ఠింపబడిన అమ్మవారు భక్తుల కొంగు బంగారంగా భాసిల్లుతున్నారు.
అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మలలో మూలపుటమ్మ తామర రేకుల వలె విశాలమైన కన్నులు గల తల్లి. ఆ కన్నులతో సమస్త ప్రపంచాన్ని జ్ఞానవంతం చేయగల అమ్మవారు శ్రీ జ్ఞాన సరస్వతీదేవి. అమ్మ చిరుదరహాసాలు, దివ్య జ్ఞాన సంద్రాలు. ఆ తల్లి సన్నిధిలో జరిగే అక్షరాభ్యాసాలు, అమృత జ్ఞాన పదాలు. ఇక్కడ ఉన్న త్రిదేవీ మూర్తులు వ్యాస ప్రతిష్ఠితం కనుక అక్షరాభ్యాసానికి ఎంతో ప్రాధాన్యత. బాసరలు బాలబాలికలకు అక్షరాభ్యాసం చేయడానికి తల్లిదండ్రులు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక మందిరంలో అక్షరాభ్యాసం చేస్తారు. इह फलदायकीश्वर विनुते ఇక్కడ అక్షరాభ్యాసం చేయించి పలక, బలపం, పుస్తకం, కలం వంటి కానుకలు సమర్పించే ఆచారం కూడా కొనసాగుతోంది. ఈ ఆలయం ఉత్తరాది ముఖంగా ఉంది. గర్భాలయంలో జ్ఞాన సరస్వతి దర్శనమిస్తూ ఉండగా ఆ తల్లికి ఎదురుగా లక్ష్మీదేవి, పశ్చిమాన కాళికా అమ్మవారు కొలువై భక్తులకు ఆధ్యాత్మికానందాన్ని కలిగిస్తున్నారు. ఈ ఆలయానికి ఆగ్నేయంగా పాపహరిణి అనే కొలను ఉంది. ఇందులో వ్యాసుని విగ్రహం, వ్యాసలింగం ఉన్నాయి. ప్రధాన దేవాలయానికి తూర్పు భాగాన ఔదుంబర వృక్ష ఛాయలు దత్త మందిరం, దత్త పాదుకలు కానవస్తాయి. ఇక్కడ వేదవతి అనే శిలపై తడితే ఒక్కో పక్క ఒక్కో శబ్దం వస్తుంది. ఇందులో సీతమ్మ వారి నగలున్నాయని చెప్తారు. ఇంద్రతీర్థం, సూర్యతీర్థం, వ్యాసతీర్థం, వాల్మీకి తీర్థం, విష్ణుతీర్థం, గణేశ తీర్థం, పుత్రతీర్థం, శివతీర్థం అనే ఈ 8 పుష్కరిణిలు
ఈ జ్ఞాన సరస్వతి ఆలయానికి దగ్గరలో ఉండటం మరో విశేషం. వీటిని సందర్శించిన భక్తులకు శుభదాయకం. మహాశివరాత్రి, వసంత పంచమి, అక్షరాభ్యాసం, వ్యాస పూర్ణిమ, దేవీ నవరాత్రులు పర్వదినాల్లో ఇక్కడ విశేష ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ ఉత్సవాలకు అశేష భక్తజనం బాసరకు తరలివస్తుంది. గోదావరి సమీపంలో శివాలయం ఉంది. సకల విద్యాప్రదాయినిగా, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా బాసరలో కొలువైన శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయ దర్శనం శుభప్రదం. ఈ ప్రాంతం ఆద్యంతం దర్శనీయం. మానవజాతికి అక్షయమైన సంపదలను అందించేది అక్షరం. ఆ అక్షరం సరస్వతీమాత అనుగ్రహ వరదానం. శ్రీ పంచమి పర్వదినాన బాసర క్షేత్రాన్ని, ఆ క్షేత్రంలో కొలువైన జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించిన మనందరికీ ఆ తల్లి కరుణా కటాక్షాలు కలగాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.